ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి మాస్టర్ స్మృతులు 2వ భాగం 21వ అధ్యాయం జ్ఞానదీపికలు. రచన శ్రీ జేవిఆర్ ప్రసాద్ గారు. కల్లాకపట మెరుగని అతి చిన్న వయసులో భజనత్తయ్య గారంటూ సుబ్బలక్ష్మమ్మ గారింటికి వెళ్ళే రోజుల్లో మాస్టర్ గారిని చూడడం జరిగింది. అర్థం కాకపోయినా వారి బోధలు వినాలనిపించడం, పుణ్యక్షేత్రమైన తిరుపతికి మహనీయుడైన మాస్టర్ గారి పక్కనే కారులో కూర్చుని ప్రయాణం చేయడం ఇతని పూర్వజన్మ సుకృతం. ఆ ప్రయాణంలో మాస్టర్ గారంటే ఏమిటో తెలియజెప్పిన వారి అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాస్టర్ గారితో పరిచయం ఉంది. మేము 3వ తరగతి చదివేటప్పటి నుంచి మా ఇంటి దగ్గర ఉండే భజనత్తయ్య గారు అంటే సుబ్బలక్ష్మి గారు సత్సంగం చేసేవారు. వారింటికి రోజు వెళ్ళేవాళ్ళం. వారే మాకు షిరిడి ఆరతలు నేర్పించారు. మొదట ఆరతల పుస్తకం ప్రింట్ చేసిన తర్వాత పేజీలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసి వాటిని కుట్టి అట్టలు అతికించడం లాంటివి ఆమెతో పాటు మేము చేసేవాళ్ళం. వారింటికి మాస్టర్ గారు అప్పుడప్పుడు వస్తుండేవారు. మాస్టర్ గారు మాట్లాడేటప్పుడు ఆయన దగ్గరగా కూర్చుండేవాళ్ళమే కానీ ఆ వయసులో మాకేం అర్థమయ్యేది కాదు. అయినా వినాలని అనిపించి అలా వింటుండేవాళ్ళం. ఎవరైనా ఏ విషయం గురించి అడిగినా విసుగు విరామం లేకుండా చక్కగా చెప్పేవారు. ఆయన ఎప్పుడు ఏదో పుస్తకం చదువుతూ ఉండేవారు, లేదా బాబా గురించి చెప్తూ ఉండేవారు. రాత్రిపూట కూడా అవిశ్రాంతంగా చదువుతూనో వ్రాస్తూనో ఉండేవారు. మందిరానికి రెగ్యులర్గా వెళ్ళడం నేర్పించింది కూడా ఆయనే. మాస్టర్ గారిని మొదటిసారి చూసినప్పుడు ఏంటి ఈయన ఇలాగున్నారు, అది సామాన్యంగా మనలాగానే ఉన్నారే అని అనిపించినా ఆ తర్వాత ఆయనతో పరిచయం పెరిగే కొద్దీ చాలా మహనీయులు అని తెలిసింది. ఆయన ఒంగోలులో చాలా గొప్ప మందిరం వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, ఎంతోమంది జనం వస్తారు అని అంటుంటే ఏమిటా ఇలా అంటున్నారు అని అనిపించేది. అప్పట్లో అది మాకొక కలలాగా అనిపించేది. కానీ ఇప్పుడు అది నిజమైంది. ఇంతటి బ్రహ్మాండమైన మందిరం వస్తుంది అని అన్నేళ్ల క్రితమే చెప్పగలిగారంటే మరి ఆయన ఎంతటి వారై ఉండాలి. ఆయనతో నాకు 2 అనుభవాలున్నాయి. కేసీహెచ్ పాండురంగారావు గారని మాస్టర్ గారి సత్సంగ సభ్యుల్లో ఒక ఆయన ఉండేవారు. వారి కుమార్తె పెళ్లి తిరుపతిలో జరుగుతుంటే ఒంగోలు నుంచి మాస్టర్ గారు గంజాం శేషగిరిరావు గారు వెళ్తున్నారు. నేను గంజాం శేషగిరిరావు గారిని అడిగాను, సార్ నేను మీతో వస్తాను అని అంటే, ఒరే డ్రైవర్ కాకుండా 5గురం వెళ్తున్నాం, వీలు కాదురా అన్నారు. అప్పుడు నాకు చాలా బాధేసింది. పెళ్లి చూడాలని కోరిక కంటే మాస్టర్ గారితో తిరుపతి వెళ్ళాలనే కోరిక చాలా బలంగా ఉంది. మళ్ళీ నేను ఆయనతో ఏమాత్రం అవకాశం ఉన్నా చెప్పండి సార్ అన్నాను. ఆయన కారులో వెళ్ళిపోయారు. నేను ఆశ వదులుకున్నాను. తర్వాత రాజధాని హోటల్ దగ్గర కారాపి ఇంటికి ఫోన్ చేశారు ఆయన. మాతో వస్తానన్న ఇంకో మిత్రుడు రావడం లేదు, నీవు రావలసింది అని. ఎంతో సంతోషంతో వెళ్ళాను. మామూలుగా అయితే పెద్దవాళ్ళని గొప్పవాళ్ళని, అందులో మాస్టర్ గారంతటి వారిని సామాన్యంగా కారులో వెనుక సీట్లో కూర్చోమంటాం. కానీ మాస్టర్ గారు మాత్రం వచ్చి ముందు సీట్లో నా పక్కన కూర్చున్నారు. అది ఎట్లా, డ్రైవర్కు నాకు మధ్యన కూర్చున్నారు. నాకు అప్పుడు అనిపించలేదు, కానీ ఈ మధ్య అర్థమైంది ఆయన వచ్చి నా పక్కనే ఎందుకు కూర్చున్నారో. నేను మనసులో ఏమనుకున్నాను, ఈయనతో తిరుపతి వెళితే బాగుండు అని కదా అనుకున్నాను. మరి నా కోరిక తీర్చాలి కదా, అందుకనే నా పక్కనే కూర్చున్నారు. ఒంగోలు నుంచి తిరుపతి వరకు ఆయన కానీ నేను కానీ సీటు మార్చుకోలేదు. మధ్యలో మాస్టర్ గారికి నా కాళ్ళు ఎక్కడ తగులుతాయోనని అనిపించి నేను కారు డోర్ వైపుకు ఒదిగి కూర్చుంటే, ఏం పర్వాలేదు నాన్న, అందరం కలిసి వెళ్తున్నాం, చక్కగా నువ్వు ఫ్రీగా కూర్చో, కాళ్ళు తగిలినా ఏం పర్వాలేదు, ఇబ్బందిగా ఫీల్ అవ్వకు అన్నారు. సరే, అక్కడి నుంచి నేను ఫ్రీగా కూర్చున్నాను. తిరుపతి చేరాం. అక్కడ వాళ్ళందరికీ ఒక రూమ్, నాకు మాస్టర్ గారికి ఒక రూమ్ ఇచ్చారు. రాత్రిపూట మనం టీ తాగుదామంటే టీ తెచ్చిచ్చే భాగ్యం కలిగింది. ఆ మర్నాడు పెళ్ళి. మాస్టర్ గారు పెళ్లి కూతురికి సాయిబాబా పుస్తకం ప్రజెంట్ చేశారు. తర్వాత ధర్మదర్శనానికి వెళ్ళాం. అప్పుడు ప్రత్యక్షంగా నేను చూశాను ఆయనంటే ఏమిటో. అక్కడ దర్శనం ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటుండగానే
అక్కడి వారు అలా చెయ్యి పట్టుకొనో రెక్క పట్టుకొనో యువతలకు లాగేస్తారు. నేను మాస్టర్ గారి వెనుకనే ఉన్నాను. మా వంతు వచ్చింది. మాస్టర్ గారి వెనుక నేనున్నాను. మాస్టర్ గారు ఇలా దండం పెట్టుకుంటున్నారు. అక్కడున్న వారు అలవాటు ప్రకారం లాగాలని అలా మాస్టర్ గారి భుజం టచ్ చేశారో లేదో మాస్టర్ గారు ఒక్క క్షణం అతని వైపు చూశారు. అలా పట్టుకున్న వాడల్లా ఏదో ఎలక్ట్రిక్ షాక్ తగిలిన వాడిలా టక్కుని చెయ్యి వెనక్కు లాగేసుకొని, స్వామి మీ ఇష్టం వచ్చినంతసేపు చూడండి అని అంటూ వెళ్ళిపోయాడు. నా అదృష్టం, మాస్టర్ గారితో పాటు స్వామిని అలా చాలాసేపు చూశాం. సామాన్యంగా అంతసేపు స్వామి దగ్గర ఉండనీయరు. మమ్మల్ని అంతసేపు చూడనిచ్చారంటే మరి ఆయన కళ్ళల్లో అతను ఏం చూశాడో. తర్వాత తిరుగు ప్రయాణంలో వెంకటగిరి మీదుగా వెళ్దాం అని మాస్టర్ గారంటే అటే వెళ్ళి వెంకటగిరి మందిరం దగ్గర ఆగాం. అక్కడ దేవాలయానికి మేం వెళ్ళినప్పుడు ఎవరూ లేరు. మేం వెళ్ళిన తర్వాత మాస్టర్ గారు వచ్చారని తెలిసి 5-10 నిమిషాల్లో దాదాపు 200 మంది వచ్చి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరాం. దాదాపు 2 రోజులు వరుసగా నిద్రలేదు డ్రైవర్కి. ఉలవపాడు దగ్గరకు వచ్చేసరికి బాగా నిద్రమత్తు వచ్చి తూగుతున్నాడు. నేను మాస్టర్ గారు మేల్కొనే ఉన్నాం. నేను మేజర్ యాక్సిడెంట్ అయిందని అనుకున్నాను. మాస్టర్ గారుండి ఏం లేదు అన్నారు. జరిగిందేమంటే ఎదురుగా వడ్ల బస్తాలతో ఎడ్లబండి వస్తోంది. మా డ్రైవర్ నిద్రమత్తులో దానికి డాష్ ఇచ్చాడు. ఎద్దులకేం కాలేదు, కారుకు ఏం కాలేదు. వడ్ల బస్తాలు మాత్రం కింద పడిపోయాయి. అప్పుడు డ్రైవర్ అన్నాడు, సార్ నేను నిద్రపోయిన మాట వాస్తవమే, అయినా దైవికంగా మనం మేజర్ యాక్సిడెంట్ని తప్పించుకున్నాం అన్నాడు. అందరూ డ్రైవర్ని తిట్టారు. ఇంతలో కారులో కూర్చున్న వారి నుండి ఎవరో నా చేయి తెగిపోయి ఉండేది అని అంటుండగానే మాస్టర్ గారుండి అక్కడేమీ జరగలేదు, ఏం పర్వాలేదు అని అన్నారే కానీ డ్రైవర్ని మాత్రం పల్లెత్తు మాట అనలేదు. సురక్షితంగా అందరం ఒంగోలు చేరాం. ప్రతి డిసెంబర్ 31న మేము మందిరానికి వెళ్ళి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి ఆశీర్వాదం తీసుకునేవారం. చాలా బాగుండేది. ఇప్పటికీ మందిరానికి వెళితే నాకు మాస్టర్ గారు ఉన్నట్టే అనిపిస్తుంది. నేను ఒకసారి గొలగమూడి వెళ్ళాను. వెళ్ళి కాళ్ళు కడుక్కుంటున్నాను. ఫారిన్ నుంచి వచ్చిన ఒక డాక్టర్ గారు కూడా కాళ్ళు కడుక్కొని వచ్చారు. ఆయన దత్తాత్రేయ స్వామి దీక్ష విరమించి అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ వస్తూ గొలగమూడి వచ్చారట. అంతమంది ఉన్నా నన్నే ప్రత్యేకంగా అడిగాడు, మీకు ఒంగోలు తెలుసా అని. ఒంగోలు తెలియకపోవడం ఏంటండి, మా ఊరు ఒంగోలే అన్నాను. అయితే సాయిబాబా మందిరం ఎక్కడా, మాస్టర్ గారి సమాధి ఎక్కడా అని అడిగారు. అప్పుడు నేను వారితో, మీరు నాతో రండి ఒంగోలుకు, అన్నీ దగ్గరుండి చూపిస్తాను అని అన్నాను. అంటే ఆయన అన్నారు, నేను ప్రస్తుతం ఒంగోలు రాలేనండి, అందుచేత నేను మీకు 11 రూపాయలు ఇస్తాను, వాటితో పూలు కొని మాస్టర్ గారి సమాధికి వెయ్యండి అన్నారు. నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగి ఆయనతో, మాస్టర్ గారు మీకు తెలుసా, మీ అనుభవం ఏంటి అని చెప్పమంటే ఆయన ఒకటే చెప్పారు, నేను డాక్టర్నై ఉండి కూడా చెయ్యని దుర్మార్గం లేదు. పెళ్లి చేసుకొని ఏవో పేచీలు వచ్చి విడాకులు తీసుకున్నాను. తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాను. మా వదిన గారు మాస్టర్ గారు వ్రాసిన మొత్తం పుస్తకాలు ఇచ్చి చదవమన్నారు. ఆ పుస్తకాలన్నీ చదివిన తర్వాత ఎంతో మార్పు వచ్చింది అని చెప్పారు. ఆయన కేవలం మాస్టర్ గారి పుస్తకాలు చదివి ప్రభావితుడై మనిషి పూర్తిగా మారిపోయారట. ఆయన్ను చూశారా అంటే చూడలేదు, కేవలం ఆయన పుస్తకాలు చదివితేనే నాలో ఎంతో మార్పు వచ్చింది అని చెప్పారు. వారి గురించి కలలు కూడా వస్తుంటాయి అని అన్నారు. ఆ కలలు మాత్రం చెప్పలేదు. ఈ మధ్య ఒక మహనీయుడు మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. అక్కడ ఆయనను దర్శించి భరద్వాజ గారిని చూసినట్టుగా లేదు అని అనుకున్నాను. ఆయన రూపాలు వేరైనా గురువులంతా ఒక్కటే, వారు చెప్పేది ఒక్కటే అన్నారు. వారికి దండం పెట్టుకుంటుంటే మా ఫ్రెండ్ నన్ను వారికి పరిచయం చేస్తే, నాకెందుకు తెలియదు, భరద్వాజ గారి శిష్యుడు అన్నారు. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది, గర్వం కూడా కలిగింది. అహంకారం కాదు సుమండి. ఇప్పటికీ నాకు ఎప్పుడన్నా మనశ్శాంతి లేనప్పుడు మాస్టర్ గారి సమాధి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటా. సమస్య తీరిపోతుందని కాదు, ఆయన ఏం పర్వాలేదులేవోయ్ అన్నట్టు
ఒక రకమైన ధైర్యం కలుగుతుంది. జై సాయి మాస్టర్. 21వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.